English summary. In this composition, Annamaya strongly condemns the act of praising mere mortals, Narastuti, for survival. He lists several common names of people from his time, stating that singing their glories has only defiled his hands and mouth without bringing any true peace. He laments that by focusing on these insignificant individuals, one loses out on both worldly happiness and eternal liberation. Comparing the neglect of Lord Venkateshwar to a person who receives beatings with a sandal for a dog bite, he emphasizes that only the contemplation of the divine can save one from such a loathsome, rotha, existence. పోయబోయ గాలమెల్ల పూటవూటకు ఉపోద్ఘాతం. ఈ కీర్తనలో అన్నమయ్య సామాన్య మానవులను ఆశ్రయించి వారిని పొగుడుతూ బ్రతికే నరస్థితి ని తీవ్రంగా ఖండించారు. ఎంతో మంది వ్యక్తుల పేర్లను, ఆ కాలంలో ప్రచారంలో ఉన్న పేర్లు ఉదహరిస్తూ వారిని కీర్తించడం వల్ల ఏ సుఖం కలగదని, అది కేవలం అసహ్యకరమైన రోత పని అని హెచ్చరించారు. సర్వోన్నతుడైన వెంకటేశ్వరుని వదిలి సామాన్యులను పొగడటం కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా వ్యర్థమని చమత్కరించారు. తెలుగు సారాంశం. అయ్యో! గడిచిపోయే కొద్దీ కాలమంతా ప్రతి పూట వృధా అయిపోతోంది. అల్పమైన మనుషులను పొగడటం వల్ల చేతులు, నోరు అపవిత్రమైపోయాయి. తిప్పన, పప్పన వంటి రకరకాల వ్యక్తుల పేర్లను పాడుతూ మనసులో కోరికలను పెంచుకున్నామే తప్ప ఆ రోత వదిలిపోలేదు. కాచన, పోచన వంటి వారిని కీర్తించడం వల్ల ఇటు ఇహలోక సుఖం, అటు పరలోక సుఖం రెండూ దక్కలేదు. బుక్కన, తిక్కన వంటి సామాన్యులను కొలిచి వెంకటేశ్వరుని మర్చిపోవడం వల్ల మన జీవితం కుక్క కాటుకు చెప్పు దెబ్బలు తిన్నట్లుగా తయారైంది. పల్లవి. పోయబోయ గాలమెల్ల పూటవూటకు చేయి నోరు నోడాయ చెల్బో ఈరోతలు. భావము. గంట గంటకు, పూట పూటకు కాలమంతా వృధాగా గడిచిపోతోంది. మనుషులను సేవించి వారికి మొక్కుతూ చేతులు, వారిని పొగుడుతూ నోరు అలసిపోయి అపవిత్రమయ్యాయి. అయ్యో! ఈ లోకపు రోతలు, అసహ్యమైన పనులు ఇంకెప్పుడు వదులుతాయి? వివరణ. భగవంతుని కోసం ఉపయోగించని శరీర అవయవాలు నిష్ప్రయోజనమని అన్నమయ్య భావం. చరణం 1. తిప్పన తొప్పన కేతు దేవన భావనగనున్న పప్పన బొప్పనగారి బాడిపాడి కుప్పలు దెప్పలు నయన కోరికెలు మతిలోన ఎప్పుడు బాయకపోయ నెన్నిలేవు రోతలు. భావము. తిప్పన, తొప్పన, పప్పన, బొప్పన ఇవి కేవలం ఉదాహరణకు వాడిన పేర్లు వంటి సామాన్యుల గుణగణాలను పదే పదే పాడుతూ కాలాన్ని వృధా చేశాము. దీనివల్ల మనసులో కోరికలు కుప్పలు తెప్పలుగా పెరిగాయి తప్ప ఈ సంసారపు రోతలు మాత్రం వదిలిపోలేదు. వివరణ. లోకపు వ్యక్తులను కీర్తించడం వల్ల మనసులో మాలిన్యం పెరుగుతుందే తప్ప శాంతి కలగదు. చరణం 2. కాచన పోచన మాచూ కల్లప బొల్లప మల్లు వాచన దేచనగారి బాడిపాడి ఏచిన పరసుఖము నిహమును లేకపోయ చీచీ విరిగితిమి చెప్పనేల రోతలు. భావము. కాచన, పోచన వంటి అశాశ్వతమైన మనుషులను ఆశ్రయించి వారిని స్తుతించడం వల్ల అటు ఇహలోక సుఖం, ఇహం దక్కలేదు, ఇటు పరలోక మోక్షం, పరసుఖం కూడా దక్కలేదు. ఇవన్నీ అసహ్యకరమైన పనులు. వీటి గురించి ఎంత చెప్పినా తక్కువే. వివరణ. నరస్థితి వల్ల కలిగే ఫలితం శూన్యం అని అన్నమయ్య హెచ్చరిక. చరణం 3. బుక్కన తిక్కన చెల్లు భూమన కామన పేరి బక్కల నిందరి నోర బాడిపాడి ఎక్కువైన తిరువేంకటేశుని దలచలేక కుక్కకాటు జెప్పుటాటై కూడే నిన్ని రోతలు. భావము. బుక్కన, తిక్కన వంటి ఎందరో అల్పుల పేర్లను నోరారా పాడుతూ అందరికంటే గొప్పవాడైన శ్రీవేంకటేశ్వరుని తలచుకోలేకపోయాము. మన పరిస్థితి ఎలా ఉందంటే, కుక్క కరిచినప్పుడు దానికి వైద్యం చేయించుకోకుండా చెప్పుతో కొట్టుకుంటే ఎంత వ్యర్థమో, దేవుడిని వదిలి వీళ్లను నమ్మడం కూడా అంతే వ్యర్థం. వివరణ. దైవచింతన లేని జీవితం అర్ధరహితమని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. పటుశిష్ట ప్రతిపాలకుడ వనగా ఉపోద్ఘాతం. వైష్ణవ సంప్రదాయంలో విశ్వక్సేనుడు భగవంతుని సర్వ సైన్యాలకు అధిపతి. ఈ కీర్తనలో అన్నమయ్య విశ్వక్సేనుడిని పట్టపు సేనాపతి గా సంబోధిస్తూ ఆయన రాక్షసులను ఎలా సంహరిస్తాడో, ధర్మాన్ని ఎలా కాపాడతాడో వర్ణించారు. వెంకటేశ్వరుని వాకిట కాపలా ఉంటూ
విరోధుల గర్వాన్ని అణచే సేనాని పరాక్రమాన్ని ఇందులో చూడవచ్చు. తెలుగు సారాంశం: ఓ గొప్పవాడైన శిష్టరక్షకుడా! నువ్వు ఈ విశ్వమంతటినీ కాపాడుతున్నావు. రాక్షసులను, దైత్యులను నీ పరాక్రమంతో అణచివేసి శత్రువుల రక్తాన్ని చిందించే ధీరుడివి నువ్వే. నీ చేతిలో మెరిసే సుదర్శన చక్రం వంటి ఆయుధంతో రాక్షసుల పేగులను, దేహాలను ఖండించే సమర్థుడివి. సూత్రవతి భర్తవు, అసురుల గర్వాన్ని అణచే చతురుడవు అయిన నువ్వు వెంకటేశ్వరుని కోటలో పట్టపు సేనాపతివి. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ సంకీర్తన, అన్నమయ్య ప్రైజెస్ Vishwakshena, the commander-in-chief of Lord Vishnu's army. He describes him as the mighty protector of the righteous, Shishta, and the destroyer of the wicked. With great valor, he crushes the demons and sheds the blood of the enemies of the divine. Armed with brilliant weapons like the Sudarshana, he carves through the forces of evil. As the husband of Sutravati and the supreme general guarding the gates of Lord Venkateshwar, he ensures the victory of Dharma. పల్లవి: పటుశిష్ట ప్రతిపాలకుడ వనగా ఘటన నఖిలమును గాతువుగా. భావము: సమర్థుడైన శిష్టరక్షకుడవని పటుశిష్ట ప్రతిపాలకుడు పేరు పొందిన ఓ సేనాపతి, నువ్వు ఈ సమస్త సృష్టిని క్రమపద్ధతిలో ఘటన రక్షిస్తున్నావు. వివరణ: భగవంతుని దిగా లోక కళ్యాణం కోసం దుష్ట శక్తుల నుండి విశ్వాన్ని కాపాడే బాధ్యత విశ్వక్సేనుడిది. చరణం 1. తత్తుమురుగ దైత్యుల ధనుజుల నవి మొత్తి మోది చలమున జలగి జొత్తుపాపలుగా సొరిది విరోధుల నెత్తురు వడుతువు నీవేకా. భావము: రాక్షసులను, దానవులను తునాతునకలు తత్తుమురుగా అయ్యేలా కొట్టి పంతంతో చలమున వారిని అణచివేస్తావు. విరోధులందరినీ నామరూపాలు లేకుండా చేసి వారి రక్తాన్ని చిందించే పరాక్రమశాలివి నువ్వే. వివరణ: యుద్ధరంగంలో సేనాపతి చూపించే ఉగ్రరూపాన్ని అన్నమయ్య ఇక్కడ వర్ణించారు. చరణం 2. తడతడ మెలిచు సుదర్శనాయుధం బలరుచు నొకచే నమరగను బలు దైత్యుల దొబ్బలు బేగులునని నిలువున జెండుదు నీవేక. భావము: తళతళమని మెరిసే సుదర్శన చక్రం వంటి ఆయుధాన్ని ఒక చేత ధరించి యుద్ధంలో బలిష్ఠులైన రాక్షసుల దేహాలను, పేగులను నిలువునా చీల్చివేస్తావు. వివరణ: శత్రువులను సంహరించడంలో ఆయన చూపే వేగాన్ని, నిర్దాక్షిణ్యతను ఈ చరణం తెలియజేస్తుంది. చరణం 3. దిట్టవు సూత్రవతీపతి వసురల చట్టలు చీరగా చతురుడవు. రట్టడి వెంకటరమణుని వాకిటి పట్టపు నేనాపతి పటక. భావము: నువ్వు మహాదిట్టవు, సూత్రవతీ దేవికి భర్తవు. అసురుల చర్మాలను, చట్టలు చీల్చి చెండాడటంలో నేర్పరివి, చతురుడవు. తిరుమల వెంకటరమణుని సింహద్వారం వద్ద కాపలా ఉండే పట్టపు సేనాపతివి, విశ్వక్సేనుడవు. వివరణ: విశ్వక్సేనుడిని వెంకటేశ్వరుని రాజ్యానికి రక్షకుడిగా, ప్రధాన సేనానిగా అన్నమయ్య అభివర్ణించారు. పోయ గాలమెల్ల ఉపోద్ఘాతం. ఈ కీర్తనలో అన్నమయ్య మానవ స్వభావాన్ని ఎంతో సహజంగా చిత్రించారు. తాటి చెట్టు ఎక్కేవాడిని, మన్ను తినే దూడను ఉదాహరణలుగా తీసుకుని మనస్సును బలవంతంగా అదుపు చేయడం ఎంత కష్టమో వివరించారు. నియంత్రణ కంటే భగవంతుడిపై కలిగే అనురాగం, మచ్చు మాత్రమే మనిషిని మాయ నుండి కాపాడుతుందని ఈ సంకీర్తన సారాంశం. తెలుగు సారాంశం: కాలం గడుస్తున్న కొద్దీ ప్రతి నిమిషం అశాశ్వతమైన విషయాలపై రుచి పెంచుకుంటూ వృధా అయిపోతోంది. తాటి చెట్టు ఎక్కేవాడిని ఎంతవరకు అని ఆపగలము? అలాగే ఈ చిత్తం, మనస్సు పాత కోరికల వెంట పడుతూనే ఉంది. మన్ను తినే దూడను ఎంత కొట్టినా అది మళ్లీ మన్ను వైపు వెళ్ళినట్లే మన దేహం ఆశల వెంట వెళుతోంది. అసహ్యకరమైన పనులు చేయవద్దని చెప్పినా వినని వాడిని ఏమీ చేయలేము. కాని మాయాధినాథుడైన వెంకటేశ్వరుడు నా ఆత్మపై తన ప్రేమ అనే మందును చల్లి తన వాడిని చేసుకున్నాడు. దానితో నా భయాలన్నీ తొలగిపోయాయి. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ సంకీర్తన, Annamaya reflects on the inherent stubbornness of the human mind and senses. He uses relatable analogies. How long can one stop a person determined to climb a palm tree, or how long can one prevent a calf that is intent on eating mud? Similarly, the human mind continuously wanders toward worldly illusions and desires despite being warned.
He concludes that external force cannot change a person's nature. Only the divine grace and enchantment of Lord Venkateshwar can truly transform the soul, removing all fear and leading it to liberation. Pallavi. పోయ పోయ గాలమెల్ల గాలమెల్ల పూట పూటకు రోయని రోతలు చూచి రుచి చూరబోయ. భావము. కాలం గడుస్తున్న కొద్దీ ప్రతి పూటకు రోత పుట్టించే అశాశ్వతమైన విషయాలను చూస్తూ వాటిపైనే ఇష్టాన్ని పెంచుకుంటూ నా జీవితం వృధా అయిపోతోంది. వివరణ. మనిషికి వయసు పెరుగుతున్నా ప్రాపంచిక విషయాలపై విరక్తి కలగడం లేదని అన్నమయ్య ఆవేదన. చరణం 1. తాడిమానెక్కేటివాని తడైక పట్టి పట్టి తోడదోడ నెందాకా దోయవచ్చును. కాడువడ్డ చిత్తమిది కలకాలము నిట్టే ఆడికెలకు లోనై తనియకపోయ. భావము. తాటి చెట్టు ఎక్కాలని మొండిగా నిశ్చయించుకున్న వాడిని కింద నుండి పట్టుకుని ఎంతసేపు అని ఆపగలము? అలాగే పాత కోరికలతో నిండిన కాడువడ్డ నా మనస్సు నిరంతరం అవే తలపులతో తృప్తి చెందకుండా మళ్లీ మళ్లీ మాయలో పడిపోతోంది. వివరణ. మనస్సు అలవాటు పడిన విషయాల నుండి దానిని మళ్లించడం ఎంతో శ్రమతో కూడుకున్న పని. చరణం 2. మన్ను దినియేటి దూడ మానుమంటా మొత్తి మొత్తి కన్నిగట్టి ఎందాక గాయవచ్చును. సన్నపుటాసలమీది చరిబడ్డ దేహమిది కన్నపుగత్తుల చూపు కట్టరాకపోయ. భావము. మట్టి తినే అలవాటున్న దూడను వద్దు అని ఎంత కొట్టినా ఎంత కట్టివేసినా అది అవకాశం దొరికినప్పుడల్లా మట్టి వైపు వెళ్తుంది. అలాగే ఆశలనే దారిలో పడ్డ నా దేహం ఇంద్రియాలనే వాడివైన కత్తుల చూపులను అదుపు చేయలేకపోతోంది. వివరణ. దూడకు మట్టి తినడం ఎలాగో అజ్ఞానికి ఇంద్రియ సుఖాలు అనుభవించడం అలా అలవాటు అయిపోయిందని భావం. చరణం 3. హేయము దొక్కకుమన్న ఏచి తినేననేవాడు ఛాయకు రాకున్న నేమి సేయవచ్చును. మాయల వెంకటపతి మచ్చు చల్ల నాయాత్మ పాయక యాతని జేరి భయమెల్ల బోయ. భావము. చెడు పనులు హేయము చేయకు అని చెప్పినా వినకుండా అవే చేస్తానని మొండిగా వెళ్లేవాడిని ఎవరూ మార్చలేరు. అయితే మాయల వెంకటేశ్వరుడు నా ఆత్మపై తన ప్రేమ అనే మందును మచ్చు చల్లడం వల్ల నా మనస్సు ఆయన వైపు తిరిగింది. ఆయన్ని చేరుకోవడం వల్ల నాలోని సంసార భయాలన్నీ తొలగిపోయాయి. వివరణ. భగవంతుని కృప కలిగినప్పుడు మనస్సు ప్రాపంచిక విషయాల నుండి వైదొలగే ప్రశాంతతను పొందుతుందని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. పాపమెరంగని బ్రహ్మడు. ఉపోద్ఘాతం. ఈ కీర్తనలో అన్నమయ్య బ్రహ్మదేవుని సృష్టిలోని వింతలను ప్రశ్నిస్తున్నారు. అసహ్యకరమైన దేహంలో జీవుడిని ఉంచడం, మోహపాశాలలో చిక్కుకుపోయేలా చేయడం వంటివి బ్రహ్మ చేసిన పనులని చెబుతూ చివరకు శ్రీవెంకటేశ్వరుని శరణు వేడడమే ఈ బంధనాల నుండి విముక్తి అని సూచించారు. తెలుగు సారాంశం. పాపపుణ్యాల విచక్షణ లేని ఆ బ్రహ్మదేవుడు చూడరాని అసహ్యకరమైన చోట్ల దేహంలోని మాలిన్యాలు జీవుడిని ఉంచాడు. మాంసపు ముద్ద అయిన దేహాన్ని ఇస్తూ అహంకారంతో తన వంశగౌరవానికే భంగం కలిగేలా జీవుడిని ప్రవర్తింపజేస్తున్నాడు. ఎముకల గూడు వంటి శరీరంలో ఉంటూనే యవ్వన మదంతో ఇంద్రియ సుఖాల వెంట పడేలా చేస్తున్నాడు. ఒక కన్నె పిల్లను తెచ్చి సంసారమనే వేదనలో పడేసినట్లుగా బ్రహ్మ చేస్తున్నాడు. కాని వెంకటేశ్వరుని దాసుడైన వాడు మాత్రం పంజరంలో చిక్కుకున్న పక్షిలా కాకుండా జ్ఞానంతో విముక్తి పొందుతాడు. English summary. In this Sankirtana, Annamaya critiques the act of creation by Lord Brahma, the creator. He describes how Brahma places the soul in a body made of flesh and bones, which is inherently unholy or loathsome. He highlights how the creator subjects the soul to the illusions of youth, ego, and worldly suffering. Annamaya metaphorically compares the soul trapped in the body to a bird in a cage, concluding that only a devotee of Lord Venkateshwar can truly understand this bondage and find a way towards spiritual liberation. Pallavi. పాపమెరంగని బ్రహ్మడు ఎందు జూపరాని చోట చూపినయ్యా. భావము. పాపపుణ్యాల పట్టింపు లేని ఆ బ్రహ్మదేవుడు ఎక్కడ చూసినా అసహ్యంగా అనిపించే మలినమైన శరీర భాగాలలో ఈ జీవుడిని నివసించేలా చేశాడు. వివరణ. దేహం అనేది మలమూత్ర మాంసాదుల నిలయమని, అలాంటి చోట పవిత్రమైన ఆత్మను బంధించాడని అన్నమయ్య ఆవేదన. చరణం 1. తనివోక జీవము తలకాయ నంజుడు పనివడి తిని తిన్న బ్రాహ్మడు
ఎనసి ఎదిరి దన్ను నెరగక విభుడై ఘనవంశము మంటగలపీనయ్యా భావము తృప్తి లేకుండా మాంసాహారాన్ని నంజుడు భక్షిస్తూ తనను తాను తెలుసుకోకుండా అహంకారంతో ప్రవర్తించేలా బ్రహ్మజీవుడిని సృష్టించాడు. దీనివల్ల మనిషి తన గొప్ప వంశగౌరవాన్ని కూడా మంటగలుపుతున్నాడు. వివరణ: దేహభ్రాంతి వల్ల మనిషి తన అసలైన ఆధ్యాత్మిక మూలాలను మర్చిపోయి పతనం అవుతున్నాడని భావం. చరణం 2. ఎవ్వారు నెలగని ఎముకల ఇంటిలో పవ్వళింపుచునున్న బ్రహ్మడు జవ్వనమదమున జడినేటి కోమలి పువ్వుల తోటలో బొదిగీనయ్యా భావము ఎవరికీ ఇష్టం లేని ఎముకల గూడు వంటి ఇంట్లో శరీరంలో జీవుడిని పడుకోబెట్టిన బ్రహ్మ మళ్లీ యవ్వన గర్వంతో స్త్రీ మోహంలో చిక్కుకుని పువ్వుల తోటల చుట్టూ తిరిగేలా శృంగార వ్యామోహం చేస్తున్నాడు. వివరణ: అసహ్యకరమైన దేహాన్ని కూడా అందమైనదిగా భ్రమింపజేసి సంసారంలో బంధించడాన్ని ఇక్కడ వర్ణించారు. చరణం 3. చెల్గి కన్నరికము చెడని పడుచుదెచ్చి పలువేదనలబెట్టే బ్రహ్మడు తెలిసి వెంకటాధిపుని దాసుడై పులుగు పంజారాన బొదిగీనయ్యా భావము ఏమీ తెలియని చిన్న పిల్లను తెచ్చి సంసారపు కష్టాలలో పడేసినట్లు బ్రహ్మ ఈ జీవుడిని అనేక వేదనలకు గురిచేస్తున్నాడు. అయితే పరమార్థాన్ని తెలుసుకున్నవాడు వెంకటేశ్వరుని దాసుడై పంజరంలో చిక్కుకున్న పక్షిలా పులుగు ఉన్న తన స్థితిని గుర్తించి దైవచింతనతో విముక్తి పొందుతాడు. వివరణ: దేహం ఒక పంజరం అని, దైవభక్తి మాత్రమే ఆ పంజరాన్ని విడిపించగలదని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. ఇన్ని చేతలును దేవుడిచ్చినవే. ఉపోద్ఘాతం: ఈ కీర్తనలో అన్నమయ్య దేవుడే కర్త, కర్మ, క్రియ అనే పరమార్థాన్ని బోధించారు. మనకు కలిగే సుఖదుఃఖాలు, సంపదలు, ఆపదలు అన్నీ ఆ దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతాయని, కష్టకాలంలో ఇతర మనుషులపై ఆధారపడటం వల్ల అవమానాలు తప్ప ఉపశమనం లభించదని ఆయన హెచ్చరించారు. కేవలం శ్రీవెంకటేశ్వరుడే మనల్ని ఉద్ధరించగలడని చాటి చెప్పారు. తెలుగు సారాంశం: మనం చేసే పనులన్నీ, మనకు కలిగే ఫలితాలన్నీ దేవుడు ఇచ్చినవే. సంపన్నులు ఇచ్చే దానాలు దైవకృపతో సమానం కావు. తీరని ఆపదలు వచ్చినప్పుడు దేవుడే దిక్కు తప్ప ఇతరులు మన దుఃఖాన్ని పోగొట్టలేరు. అల్పుల ముందు ఆశగా నోరు తెరిస్తే నవ్వుల పాలు కావడమే తప్ప కష్టం తీరదు. మన పాపాలను హరి, విష్ణువు మాత్రమే తొలగించగలడు. మనకు అపజయంప్పుడు అందరూ సిగ్గుపడేలా చేస్తారు తప్ప ఆదుకోరు. ఏది జరిగినా వెంకటేశ్వరుడే చూసుకుంటాడు. మనం ఏది అడిగినా ఆయనే ప్రసాదించాలి తప్ప ఇతరులు ఊరడించలేరు. English summary: In this Sankirtana, Annamaya emphasizes that everything in life, actions, results, joys, and sorrows, is ordained by God. He argues that the charity of wealthy people can never match divine grace. When faced with insurmountable troubles, only God can provide relief, as relying on other mortals often leads to ridicule rather than solutions. He asserts that only Lord Hari can wash away deep-seated sins. During times of failure, fair weather friends stay away, leaving one in shame. Ultimately, Lord Venkateshwar is the sole provider and comforter. Whatever we seek, He alone can grant it. Pallavi: ఇన్ని చేతలును దేవుడిచ్చినవే, ఉన్నవారి ఈవులెల్ల నుద్దిక ఈన. భావము: ఈ లోకంలో జరుగుతున్న పనులన్నీ, చేతలు ఆ దేవుడు నిర్ణయించినవే. లోకంలో ధనవంతులు, ఉన్నవారు ఇచ్చే కానుకలు లేదా దానాలు దేవుడు ఇచ్చే కృపతో సమానం, ఉద్ది కావు. వివరణ: మానవ మాతృల సహాయం తాత్కాలికం మరియు పరిమితం, కాని దైవ నిర్ణయం అమోఘం. చరణం 1. తెగని యాపదలకు దేవుడే కలడుగాక వగలుడుప బరులవసమయ్యినా నొగిలి ఇతరులకు నోళ్లు తెరచిన నగుబాటే కాక మానగబోయినా భావము ఎంతకీ తీరని ఆపదలు వచ్చినప్పుడు దేవుడు మాత్రమే రక్షించగలడు. మన విచారాన్ని వగలు పోగొట్టడం ఇతరుల వశం కాదు. కష్టాల్లో ఉన్నప్పుడు ఇతరుల ముందు ఆశగా చేయి చాచినా, నోరు తెరిచినా అది నవ్వుల పాలు, నగుబాటు చేస్తుంది తప్ప మన బాధను నివారించదు. వివరణ: కష్టకాలంలో మనుషుల కంటే దేవుడిని నమ్ముకోవడమే శ్రేయస్కరం. చరణం 2. అగ్గలపు దురితాలు హరియే మానుపుగాక బగ్గన నొక్కరు వచ్చి పాపబోయ్యరా
తగ్గుముగ్గులైన వేళ తలచిన వారెల్ల సిగ్గుబాటే కాక తమ్ము జేరవచ్చేరా. భావము: మనలోని తీవ్రమైన పాపాలను, దురితాలు ఆ శ్రీహరి మాత్రమే తొలగించగలడు. వేరే ఎవరైనా వచ్చి మన పాపాలను హరించగలరా? మనకు కష్టాలు వచ్చి దీనస్థితిలో, తగ్గుముగ్గులైన వేళ ఉన్నప్పుడు మనల్ని ఆదుకుంటారని మనం తలచిన వారంతా మనల్ని చూసి సిగ్గుపడతారే తప్ప దగ్గరకు వచ్చి ఆదుకోరు. వివరణ: పాప విముక్తికి, కష్టాల్లో తోడుండటానికి భగవంతుడే ఏకైక శరణ్యం. చరణం 3. ఎట్టునేసినను వెంకటేశుడే నేరుచుగాక, కట్టగడవారెల్ల గరునించేరా. ఇట్టే ఎమడిగిన నీతడే యోసగుగాక, ఉట్టిపడి ఎవరైనా నూరడించేరా. భావము: మన జీవితాన్ని ఏ విధంగా మలచాలన్నా అది శ్రీవెంకటేశ్వరునికే తెలుసు. నేరుచు. లోకంలోని ఇతరులు మనపై జాలి చూపి కరుణిస్తారా? మనం ఏది అడిగినా ఈ స్వామి మాత్రమే ప్రసాదించగలడు. హఠాత్తుగా, ఉట్టిపడి ఎవరైనా వచ్చి మనల్ని ఓదార్చి మన కోరికలు తీర్చగలరా? వివరణ: వెంకటేశ్వరుడే పరమదాత అని, ఆయనే మనకు మార్గనిర్దేశం చేస్తాడని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు.